శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి అక్టోబర్ 11 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా శ్రీ శివశక్తి దుర్గాదేవి జ్యోతిష్యాలయం అండి. మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, విద్య ఉద్యోగం వ్యాపార సమస్యలు, మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మన గురువుగారిని సంప్రదించండి. మన గురుగారి పేరు వచ్చి గోపిరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు అండి. మన గురుగారు స్త్రీ పురుష వశిక చెట్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి, 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నం చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దిన ఫలితాల ప్రకారము ఈ రాశి వారిగా శనివారం నాడు ఆరోగ్యం పరంగా చూసుకున్నట్లయితే స్వల్ప అలసట లేదంటే కొంచెం ఏదైనా కానీ శరీరంలో అలసటగా ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కాళ్ళకు సంబంధించినటువంటి కొంత మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసేటువంటి కొత్త నొప్పులు అనేవి ఇటువంటివి ఆరోగ్యపరంగా మిమ్మల్ని కొంచెం ఇబ్బందికి గురి చేస్తాయి. అయితే పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే లేదండి. ఆర్థిక విషయాలకు వస్తే కనుక రేపటి రోజున కొంచెం వ్యయం ఎక్కువగా ఉంటుంది. అవసరాలను వదులుకోవడం చాలా మంచిది. ఎందుకంటే రేపటి రోజు మీరు ఏదైనా కానీ ఒకటి కావాలని చెప్పి పట్టుబట్టి మరి తీసుకున్నట్లయితే ముందు రోజుల్లో అది అనవసరంగా మేము కొనుగోలు చేసామని చెప్పి దాని గురించి బాధపడాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఆలోచించి జాగ్రత్తగా పెట్టుకోవాల్సినటువంటి చోట ఖర్చులకు ప్రాధాన్యత ఇవ్వడం, ముందుగా వాటి గురించి ప్రణాళిక వేసుకోవడం చాలా మంచిది. ఇక ఉద్యోగ వృద్ధి పరంగా చూసుకున్నట్లయితే కనుక పాత ప్రాజెక్టులపై దృష్టి పెట్టేటువంటి రోజుగా రేపటి రోజు చెప్పుకోవచ్చు. ఇక నలుగురిలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడితే మీకు మంచి అవకాశాలు అనేవి వెతుక్కుంటూ వచ్చేటువంటి రోజుగా రేపటి రోజు చెప్పుకోవచ్చు. ఇక ప్రేమకు సంబంధించిన వ్యవహార పరంగా చూసినట్లయితే స్నేహితులు లేదా భాగస్వామితో చిన్న వాదనలు అయితే కనిపిస్తున్నాయి. కానీ అతను లేదా ఆమెతో చర్చించడం వల్ల పరిష్కారం అనేది తప్పకుండా దొరుకుతుంది. కాబట్టి ఏదైనా కానీ రేపటి రోజున ప్రేమకు సంబంధించిన విషయాల్లో కొంత మీ మధ్య వాదనలు కనిపిస్తున్నాయి. కాబట్టి రేపటి రోజున చాలా జాగ్రత్తగా బంధాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలి. ఇది మానసికమైనటువంటి ప్రశాంతత కోసము తప్పకుండా రేపటి రోజున శ్రద్ధ వహించాలి. ఎందుకంటే కొన్ని విషయాల్లో మీరు అధికంగా ఒత్తిడికి లోనైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు పనుల విషయంలో కావచ్చు, లేదంటే కుటుంబంలో ఏర్పడేటువంటి చిన్న చితక తగాదాల విషయంలో కావచ్చు, లేదంటే అభిప్రాయ భేదాల వలన కావచ్చు. ఇలా మానసికమైనటువంటి ఆరోగ్యం అనేది కొంచెం దెబ్బతినేటువంటి అవకాశాలు సూచనలు రేపటి రోజు మీ జాతక ఫలితంలో కనిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే రేపటి రోజున మీకు గ్రహస్థితుల యొక్క మార్పులు చాలా స్పష్టంగా మీ మీద ప్రభావం చూపబోతున్నాయి. ఉదాహరణకు బృహస్పతి యొక్క ఉచ్చస్థితికి మారడం వల్ల కొంత మీకు ఉపశమనం అనేది తప్పకుండా లభిస్తుంది. ఇక రేపటి రోజు మీరు మాంసాహారం తగ్గించడము, శని స్థానాలను సందర్శించడము, పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వారి యొక్క పూజను చేయడము తప్పకుండా మీకు అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పి ప్రతిరోజు కూడా చెప్పుకునేటువంటి విషయమే. కాబట్టి మీకు వీలుంటే తప్పకుండా శనివారం నాడు మాంసాహారం తీసుకోకపోవటం అయితే మంచిది. రేపటి రోజున మీరు ఖచ్చితంగా కూడా నవగ్రహాల దగ్గర దీపారాధన చేసుకొని నవగ్రహాల చుట్టూ 11 ప్రదర్శనలు కానీ చేసినట్లయితే మీ కంటకాలు కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క నవగ్రహ దర్శనాన్ని ముఖ్యంగా శని గ్రహం యొక్క ఏదైతే శని భగవానుడికి సంబంధించినటువంటి పూజా విశేషాలకు సంబంధించినటువంటి పూజలు జరిపించుకొని, అంతేకాకుండా పేదవారికి స్వామికి ఇష్టమైనటువంటి నల్లని వస్తువులను కానీ లేదంటే నల్లని తీపి పదార్థాలను కానీ ఎవరికైనా దానంగా ఇవ్వటం వలన మీపై ఉన్నటువంటి శని దోషాలు తొలగిపోతాయి. అంతేకాకుండా పితృదోషాలు కూడా తొలగిపోవడానికి కాకి కానీ నల్లని కుక్కకు కానీ ఆహారం పెట్టినట్లయితే తప్పకుండా మీపై ఉన్నటువంటి శని దోషాలు పితృదోషాలు తగ్గుముఖం పడతాయి. విశేషమైనటువంటి రోజుల్లో ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేయకపోయినా స్వామి వారి యొక్క నామస్మరణ చేయటం వల్ల లేదంటే స్వామి పూజ చేయటం వల్ల మీకు ఎన్నో అద్భుతాలు ముందు రోజుల్లో మీరు కళ్ళారా చూస్తారు. ఆధ్యాత్మిక సాధన, ధ్యానం, దానం, ధర్మం ద్వారా శాంతి, మానసికమైనటువంటి స్థైర్యాన్ని మీరు మరింత ఎక్కువగా పెంచుకోవచ్చు. కాబట్టి మీకు ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఎన్ని పనులు ఉన్నా ఆధ్యాత్మిక వైపు మనసు కొంచెం మళ్లించుకున్నట్లయితే మీకు సంబంధించిన ప్రతి ఒక్క మానసిక ఒత్తిడి తగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి.
కాబట్టి రోజు మొత్తం మీద కాసేపైనా భగవంతుడికి సమయాన్ని కేటాయించండి. అలాగే ధ్యానం మీద శ్రద్ధ వహించండి. అలాగే మీకు వీలున్నంతలో మీ శక్తి మేరకు ఎవరికైనా కానీ దాన ధర్మాలు చేయటం వల్ల మీకున్నటువంటి కష్టాలు కూడా తగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలున్నాయి. ఇక ఈ నెల చూసినట్లయితే కనుక ధనం పరంగా మీకు ఎటువంటి ఇబ్బందులు కూడా ఎక్కడా కనిపించడం లేదండి. కాకపోతే మీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని మీరు నిలుపుకోలేక కొంత అధికమైనటువంటి ఖర్చులకు బానిసైపోయి, అంటే అనవసరమైనటువంటి ఖర్చులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటం వల్ల మీకు ఖర్చులు కొంచెం ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ధనపరంగా మీ చేతిలో ఉన్నప్పుడు కూడా మీరు ఏం చేసి అంటే మీకు సరైనటువంటి అవగాహన లేకపోవటం వల్ల, అంటే వ్యర్థపరమైనటువంటి ఖర్చులను ఎక్కువగా మీరు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల కొంత మీకు ధనాన్ని అధికమైనటువంటి ఖర్చు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు తప్పనిసరి. అలాగే అసహజానక ప్రవర్తనతో ఎక్కువగా, అంటే మీరు ఏదైనా తిరిగేటువంటి వ్యక్తులతో మిమ్మల్ని ఏదైనా మభ్యపెట్టి మీ వస్తువును కొనుగోలు చేయండి, లేదంటే ఆ భూములు కొనుగోలు చేయండి, మీకు అంతా కూడా బాగుంటుందని చెప్పి మీ చుట్టూ ఉన్నవారే మీకు అనవసరమైనటువంటి సలహాలు ఇవ్వటం వల్ల మీ మైండ్ అనేది కొంత తిగమగ పడేటువంటి సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్త వహించడము, అంతేకాకుండా కుటుంబ సభ్యులతో ఏదైనా కానీ కలిసి వారి యొక్క నిర్ణయాలు తీసుకొని వారిని గౌరవించి, వారి మాట తీరును గౌరవించి ఏదైనా 1-2 సార్లు ఆలోచించి తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిది. అలాగే అవసరమైంది ఏదైనా కానీ ముఖ్యంగా మీకు కావాల్సింది మాత్రమే తీసుకొని అవసరం లేని దాన్ని మీరు ఎక్కువగా ఆలోచించకపోవడం మంచిది. పొదుపు విధానాలను అనుసరించడం వలన మీకు చాలా ధనలాభం అనేది కలుగుతుంది. పెట్టుబడులు చేయాలంటే చాలా జాగ్రత్తగా అవగాహనతో రేపటి రోజున ముందుకైతే వెళ్ళండి. అలాగే ఆఫీస్లో కొన్ని ఒత్తిడి, రాజకీయ పరిస్థితులు ఉండవచ్చు. కాబట్టి ఆఫీస్లో ఎవరైతే మీకు గిట్టని వారు ఉంటారో వారితో ఎక్కువగా మాట్లాడకపోవడము మంచిది. అలాగే వారితో ఏదైనా కానీ మాట మరింత ఎక్కువ పెంపొందించే విధంగా మాట్లాడినా కానీ మీకు ఏదైనా ఎదురు దెబ్బలు తగిలేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంతమేర వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా వారితో ఏదైనా కానీ మాట్లాడాల్సి వస్తే తక్కువగా మాట్లాడము మీకు అన్ని విధాలుగా కూడా మంచిది. ఇక కొత్త బాధ్యతలు స్వీకరించే వారికి అవగాహనతో పాటుగా పరస్పర సంబంధాలను బలపరిచేటువంటి మార్గాలు మీకు మీరుగా కొత్తగా సృష్టించే విధంగా మీ తెలివితేటలకు మరింత ఎక్కువగా పదును పెట్టుకోబోతున్నారు. అంతేకాకుండా శరీరానికి విశ్రాంతిని ఇస్తారు. కుటుంబ సభ్యులతో మానసికమైనటువంటి సంతోషం కోసం చాలా ఎక్కువగా సమయాన్ని కేటాయించాలని చెప్పి అనుకుంటున్నప్పుడు కూడా చాలా తక్కువ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడపబోతున్నారు. అంతేకాకుండా గడిపినటువంటి ఆ తక్కువ సమయమే వారితో చాలా మనస్ఫూర్తిగా ఉండడం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతత మీకు కొంతమేర లభిస్తుంది. ఇక అలాగే శరీర నొప్పులు వంటివి మిమ్మల్ని అలసటకు ఇటువంటి వాటికి గురి చేస్తాయి. కాబట్టి ఈ సమయంలో మీకు ధ్యానము, యోగా, శ్వాసాయనాలు వంటివి సాధనలు మీ ఆరోగ్యాన్ని మరింత ఎక్కువగా అభివృద్ధి పరచడానికి మీకు బాగా సహాయపడతాయి. అలాగే మీరు అనుభవిస్తున్నటువంటి సమస్యలు, అపార్థాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. కొంతమేర ఒక వ్యక్తి ద్వారా కొన్ని సంభాషణల వల్ల మీ మీద పడినటువంటి ఏదైనా కానీ, అంటే కొన్ని మీరు చేసినటువంటి తప్పులకు మీ మీద పడినటువంటి నిందలు ఇటువంటివన్నీ కూడా అపార్థాలు, మీ కుటుంబంలో ఏర్పడినటువంటి చిన్నపాటి గొడవలు, సమస్యలు వీటన్నిటికి కూడా రేపటి రోజున తెరపడినట్లే అని చెప్పొచ్చు. కాబట్టి ఎవరైతే మిమ్మల్ని అపార్థం చేసుకున్నారో ఆ వ్యక్తులే మరలా తిరిగి వచ్చి మిమ్మల్ని క్షమాపణలు వేడుకుంటారు. అంతేకాకుండా మిమ్మల్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నామని చెప్పి వారిగా క్షమాపణలు కూడా వేడుకుంటారు. తద్వారా మీరు చాలా ఆనందానికి లోనవుతారు. అంటే ఏ వ్యక్తి అయితే, ఏ బంధం అయితే మా నుండి దూరమైందని చెప్పి మీరు కుమిలిపోయారో, ఎవరైతే మీ నుండి దూరమయ్యారని చెప్పి శాశ్వతంగా ఇక వారు వారి జీవితంలోకి మా దగ్గర రారేమో అని చెప్పి మీరు అనుకునే క్షమంలో రేపటి రోజున మీకు మీ జాతక ఫలితంలో తిరిగి మరలా వారు మీ జీవితంలోకి రావడం వల్ల చాలా ఆనందమైనటువంటి మానసిక ప్రశాంతతను పొందుతారు. అంతేకాకుండా ఒంటరిగా ఉన్నటువంటి ఈ రాశి వారికి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబ సంబంధాల్లో అనుసంధానము మరింత ఎక్కువగా పెరిగి ఒకరిని ఒకరు గౌరవించుకొని పెద్దల ఆలోచనలు, వారి యొక్క సహకారం వల్ల మీరు మరింత ఎక్కువగా సమాజంలో గౌరవాన్ని కూడా మీరు పొందేటువంటి మంచి పేరును కూడా, ప్రతిష్టతను మీరు పొందుతారు. పైగా రేపటి రోజు మీరు తప్పకుండా పఠించవలసిన నామం, అలాగే చేయవలసిన దేవతారాధన గురించి ఈ విషయంలోకి వస్తే కనుక రేపటి రోజున శనివారం కాబట్టి చక్కగా మీరు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు వెలిగించడం ద్వారా మీకు ఆ లక్ష్మీ అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుందండి. ఈ పూజను చేయడం వల్ల మీకు చాలా విశేషమైనటువంటి మంచి ఫలితాలు అయితే మీ జీవితంలోకి ముందు రోజుల్లో చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే మీరు బయటకు వెళ్లే ముందు తప్పకుండా రేపటి రోజున ఒక యాలుక్కాయని జోబులో వేసుకొని వెళ్ళడం వల్ల మీకు అన్ని
అన్ని రకాల కూడా లక్ష్మి అనుగ్రహం అనేది కలుగుతుందండి. వెళ్ళిన చోటల్లా మీకు లాభం అనేది చేకూరుతుంది. మరి తెలుసునా కండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.